सद्गुरु साईनाथ महाराज की जय। గత అధ్యాయంలో సూచించిన అద్భుతము రసభరితము అయిన మొత్తం కథనంతా శ్రోతలు శ్రద్ధగా వినండి. మునుపటి అధ్యాయంలో వర్ణించిన దానికంటే ఇది విశేషమైనది. సాయిబాబా ఎలా లీలలను చేస్తారో శ్రోతలు వింటారు. రసపూరితమైన ఈ కథలను వింటే గురువచనాల యందు దృఢ విశ్వాసం కలిగి కర్మ అకర్మ వికర్మలు తొలగిపోయి గురు చరణాల యందు నిష్ఠ ఏర్పడుతుంది. సులభాతి సులభమైన ఉపాయం సాయి పాదాలను హృదయంలో స్మరించండి. మాయా నిరసానికి ఇదొక్కటే తరుణోపాయం. ప్రపంచంలోని భయం బహు బాధాకరమైనది. మాయా సముద్భూతమైన ఈ దుఃఖం కథాశ్రవణంతో విచ్ఛిన్నమై అఖండ ఆనందం కలుగుతుంది. ఒకసారి షిర్డీలో మహామారి కలరా వ్యాధి వ్యాపించగా గ్రామస్తులు భయభీతులై గ్రామంలో దండోరా వేశారు. రహదారులన్నీ మూసివేశారు. కలరా వ్యాధి అధికమయ్యేసరికి గ్రామస్తులు చాలా కలవరపడ్డారు. ఇతర గ్రామాల వారు రాకూడదు అని ఆంక్షను విధించారు. అన్ని వ్యవహారాలు ఆగిపోయినాయి. ఊరిలో కలరా ఉన్నంత వరకు మేకను చంపరాదు, గ్రామ సరిహద్దులు దాటి ఏ బండి రాకూడదు అన్న నియమాలను పాటించసాగారు. గ్రామస్తులకు క్షుద్రదేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అసలు నచ్చలేదు. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. అక్కడ ఊరి వారు నియమాలను విధించడం, వానిని బాబా అతిక్రమించడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. గ్రామ పంచాయతీ వారి నియమాలను గ్రామస్తులు పాటించాలి. వానిని ఏ కాస్త ఉల్లంఘించినా పరిహారంగా జరిమానా చెల్లించాలి. శిక్ష పడుతుంది. బాబాకు ఆ శిక్ష భయం లేదు. వారు ఎప్పుడూ నిర్భయులు. వారు హరిచరణలో నీలమయ్యారు. కలికాలాన్ని జయించిన వారు. ఒకసారి వేరే ఊరి నుండి కట్టెలతో నిండిన ఒక బండి ఊరి శివారు వద్దకు రాగా అప్పుడు కఠిన పరిస్థితి ఏర్పడింది. ఊరి వారు తగవులాడుకోసాగారు. ఊరిలో కట్టెలకు కరువుగా ఉందని ఊరి వారందరికీ తెలుసు. కానీ నియమాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదని అందరూ బాధపడసాగారు. బండి వాని వద్దకు వెళ్ళి బండిని వెనుకకు మరలింపజేశారు. ఆ విషయం బాబాకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు స్వయంగా బండి ఎదుట నిలబడగా బండివానికి ధైర్యం కలిగింది. గ్రామస్తుల పట్టుదల వదిలిపోయింది. బండి గ్రామ శివార్లలోనికి వచ్చింది. అక్కడి నుండి బండిని మండపం ద్వారా వద్దకు రప్పించి మండపంలో బండిని ఖాళీ చేశారు. ఎవరి నోటి నుండి ఒక్క మాటైనా రాలేదు. గ్రీష్మం కానీ, శరత్కాలం కానీ, హేమంతం కానీ, వర్షాకాలం కానీ, వసంత ఋతువు కానీ మసీదులో ఎల్లప్పుడూ బాబా ధ్వని మండుతుంది. బాబా యొక్క నిర్ధారణ ఎంత పవిత్రమైనది! అగ్నిహోత్రం వలె బాబా యొక్క పవిత్ర ధుని అహోరాత్రులు ప్రజ్వలిస్తూ ఉంటుంది. కేవలం ఈ ధుని కోసమే బాబా కర్రలను కొని మండపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు. సంత రోజున కర్రలను తెప్పించి పోగు చేసి ఉంచేవారు. వానిపైనే పొరుగు వారి కళ్ళు. తమకు లాభం జరిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు. బాబా, పొయ్యిలోకి కట్టెలు లేవు, కర్ర పుల్లలు లేందే పొయ్యి రాజుకోదు అని ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పేవారు. వారు కూడా తమ వాటాను తీసుకొని పోయేవారు. ఇతరులను కష్టపెట్టడం స్వార్థుల స్వభావం. మసీదులోని సభా మండపానికి ద్వారం లేదు. అందువల్ల వారికి మంచి అవకాశం. అవసరమున్న వారు మోసగాళ్ళు కూడా లాభం పొందేవారు. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి ఉదారత్వాన్ని ఎలా వర్ణించను? పైకి కఠినంగా కనిపించినా వారి అంతరంగం అత్యంత కోమలం. వారి మహిమ అగాధం. నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలం. పరమేశ్వరుడు చరచరాలలో వ్యాపించి ఉన్నాడని నిరంతరం గుర్తించుకొని ఎవరితోనూ వైరం తెచ్చుకోకూడదు. సృష్టి అంతటా దశ దిశలు ముందు వెనుక లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్న వారు ఎవరినైనా చెడు బుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు. సాయిబాబాకు సంపూర్ణ వైరాగ్యం ఉన్న సమాజ వ్యవస్థను రక్షించడానికి తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శకంగా ఉండడానికి ప్రాపంచికుల వలె ఆచరించేవారు.
ఈ మహాత్ముని నమ్రతను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తుల ఎడ వారి ప్రేమ కనిపిస్తుంది. వారి అవతారం సార్థకం. వారి హృదయంలో దీనుల ఎడ అమితమైన వాత్సల్యం. వారికి వినమ్రత చాలా ఇష్టమని కోటానుకోటు అనుభవాలను చెప్పవచ్చు. వారు ఉపవాస తపవాసాలు ఎన్నడూ చేసి ఎరుగరు. హఠయోగాది సాధనలతో శ్రమించేవారు కాదు. రుచిగా కమ్మగా కావాలని ఎన్నడూ కోరుకునేవారు కాదు. ఆహారాన్ని కొంచెంగానే సేవించేవారు. కొన్ని ఇళ్లకు నియమంగా వెళ్ళి చద్దిదో ఎండుదో రొట్టెలను అడుక్కొని తెచ్చుకునేవారు. ఇదే వారి నిత్య భిక్ష. వారు జిహ్వను అదుపులో ఉంచేవారు. వారు జిహ్వ యొక్క కోరికలను తీర్చేవారు కాదు. మృష్టాన్నలను ఆశించేవారు కాదు. ఏది లభించినా లభించకపోయినా సంతృష్టి పడేవారు. అలా ప్రాణధారణను చేసుకుంటూ నిరభిమానంగా ఉంటూ జ్ఞానానికి మోక్షానికి సాధనమైన శరీరాన్ని రక్షించుకునేవారు. వారి శాంతి వారి భూషణం. వారికి మాలలు, అలంకరణలు, విభూతి మరియు చందన చర్చనలు అవసరం లేదు. శ్రీ సాయి పూర్ణ పరబ్రహ్మ. అతి పావనము, బోధదాయకము, భక్తి ప్రధానము అయిన ఈ ఆఖ్యానాలను శ్రద్ధగా శ్రవణం చేసిన వారి మాయాభ్రమ తొలగిపోతుంది. భావార్థులైన శ్రోతలు జతగూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. వ్యర్థంగా కుతర్కం చేసేవారికి ఇది అర్థం కాదు. అమాయక భక్తులు ఆ ప్రేమను అనుభవించగలరు. ఇక తరువాతి కథానుసంధానం. శ్రోతలు ఏకాగ్ర మనసుతో వింటే ప్రేమ ఉప్పొంగి కళ్ళలో ఆనందాశ్రువులు నిండుతాయి. బాబా చాతుర్యం ఎంతటిది! వారి యుక్తి ప్రయుక్తులలోని మర్మాన్ని సద్భక్తితో తెలుసుకున్న వారు తరచూ అనుభవాలను పొందుతారు. ఈ సాయి సచ్చరిత్ర పీయూషపానం. దానిని శ్రద్ధగా ఆచరించి గురు చరణాలలో మనసును ఉంచి కథానుసంధానాన్ని వినండి. ఈ కథ అపూర్వమైన ఆనంద రస భోజనం. దీనిని సేవించేటప్పుడు శ్రోతలు త్వరపడకూడదు. రకరకాల పదార్థాలలోని విశిష్టతను యథేచ్ఛగా చవిచూడాలి. కట్టెల బండి కథ చాలు. అంతకంటే విలక్షణమైన మేక కథా వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం, గురుభక్తులకు ఆనందం కలుగుతుంది. ఒకసారి ఒక తమాషా జరిగింది. ఎవరో మరణానికి సిద్ధంగా బక్కచిక్కి ఉన్న ఒక మేకను తెచ్చారు. దానిని చూడడానికి జనం వచ్చారు. యజమాని గాని ఏ దిక్కు మొక్కు గాని లేని వారిని రక్షించేవారు సాయిమాత. బలహీనులు, రోగగ్రస్తులు, దుఃఖితులు మసీదులో సేద తీర్చుకునేవారు. మేకను తెచ్చినప్పుడు బడే బాబా దగ్గరే ఉన్నాడు. ఒక దెబ్బతో దీనిని చంపేసి బలి ఇవ్వు అని బాబా అతడితో చెప్పారు. ఆ బడే బాబా ఎంత గొప్పవాడు! బాబాకు కుడి చేతి వైపు కూర్చునేవాడు. ఇంతకుముందు చిలుము పీల్చిన తరువాత చిలుము పీల్చిన తరువాతే బాబా చిలుము సేవించేవారు. బడే బాబా లేకుండా బాబా ఏ పని చేసేవారు కాదు. అతడు భోజనం చేయకుండా బాబా భోజనం చేసేవారు కాదు. ఒకసారి దీపావళి వంటి పండుగ రోజున పళ్ళాల నిండా పక్వాల నిండా వడ్డించారు. పంక్తిలో అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. బడే బాబా అలిగి వెళ్ళిపోయాడు. బడే బాబా పంక్తిలో లేకుండా సాయిబాబా అన్నం తినరు. సాయిబాబా ఆహారం తీసుకోకపోతే ఇతరులు ఎలా తింటారు? అందువలన అందరూ వేచి ఉండి చివరకు బడే బాబాను వెదకి పట్టుకొని వచ్చారు. అతడు పంక్తిలో కూర్చున్నాక బాబా ఆహారాన్ని సేవించారు. జరుగుతున్న కథను వదిలి బడే బాబా గురించి తెలియజేయాలి అనిపించింది. దీనిని అడ్డు కథ అని తలవకండి. బడే బాబా బాబా యొక్క అతిథి. భోజన సమయానికి సభా మండపంలో బాబా పిలుపు కోసం చెవులు అటే ఉంచి కింద కూర్చునేవాడు. రెండు వైపులా 2 పంక్తులుంటే మధ్య భాగంలో బాబా విరాజమానులయ్యేవారు. బాబాకు ఎడమ వైపున బడే బాబా ఖాళీ స్థలం ఉండేది. నైవేద్యాలన్నీ పళ్ళేలలో వడ్డించాక ఆ పళ్ళేలను పంక్తిలో పెట్టాక భోజనం సమయం రాగానే భోజనం చేసేవారు. తమ తమ స్థానాలలో కూర్చునేవారు. అప్పుడు బాబా స్వయం అత్యంత ఆదరంగా ఉచ్చస్వరంతో బడేమియా అని పిలవగా అతను వెంటనే వందనం చేస్తూ పైకి వచ్చేవాడు. నిష్కారణంగా అన్నంపై అలిగిన వారిని ఆదరించడమా? ఆహారాన్ని అవమానపరిచిన వానికి ఇంత గౌరవం ఎందుకు అంటే
బాబా లౌకిక వ్యవహార పద్ధతిని తాము స్వయంగా ఆచరించి చూపారు. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించడం ఉచితం కాదు. గృహస్థులు ఆ ధర్మాన్ని బాబా ఎప్పుడూ ఉల్లంఘించలేదు. భక్తుల ఆపదలను తొలగించే పనులను వారు స్వయంగా ఆచరించేవారు. అతిథి పూజతో ఇష్టప్రాప్తి, దాని వలన అరిష్టాలు తొలగిపోతాయి, లేకపోతే విఘ్నాలు నిశ్చయం. అందువలన శిష్టులు అతిథులను పూజిస్తారు. అతిథి భోజనం చేయకుండా ఉంటే పశుపుత్ర ధన ధాన్య వినాశనం. అతిథిని ఉపవాసం ఉంచితే అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సాయి సమర్థులు బడే బాబాకు ప్రతిరోజు 50 రూపాయలను దక్షిణగా ఇచ్చేవారు. అతనికి వీడ్కోలు చెప్పడానికి స్వయం 100 అడుగులు అతని వెంట వెళ్ళేవారు. మేకను బలి ఇమ్మని ఆ బడే బాబాకు మొదటి అవకాశాన్ని ఇస్తే దీనిని ఊరికెనే ఎందుకు వధించాలి అని అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావుతో బాబా, శ్యామ, నీవైనా కత్తు పట్టుకునిరా, ఈ మేకను కోద్దాం వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు వెళ్ళి కత్తి పట్టుకుని వచ్చి బాబా ముందు ఉంచాడు. మాధవరావు కత్తిని పట్టుకుని రావడానికి శ్రమపడినా అతడు కత్తి లేకుండా వచ్చి ఉంటే అది బాబాకు నచ్చేది కాదు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణబాయి చెవిలో పడి ఆమెకు దయగలిగి కత్తిని వెనుక తెప్పించేసుకుంది. శ్రీ సాయి సచ్చరిత 23వ అధ్యాయం 2వ భాగం సమాప్తం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की